ఆయన డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత అంతటి పోస్ట్ అన్నట్లు. పైగా కూటమిలో కీ రోల్. అందుకు తగ్గట్లుగానే సీఎం చంద్రబాబు ఆయనకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఆయన కూడా తన శాఖల వ్యవహారాలను చూసుకుంటూనే లా అండ్ ఆర్డర్పై కూడా అప్పుడప్పుడు ఆరా తీస్తున్నారు. ఇదే కొన్నిసార్లు చర్చకు దారితీస్తోంది. విపక్షం అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. పవన్ హోంశాఖ వ్యవహారాలపై ఆరా తీయటం తప్ప సేనాని చొరవపై రాద్ధాంతం ఎందుకు? ఏపీ కూటమి ప్రభుత్వంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా అది పెద్ద వార్తే. ఓ మంత్రి కామెంట్ చేసినా, డిప్యూటీ సీఎం పవన్ మరో శాఖ అధికారుల పనితీరుపై ఆరా తీసినా రాద్ధాంతం అవుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం. సీఎం చంద్రబాబు తర్వాత స్థానంలో ఉన్నారు సేనాని. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు సీఎం అంతటి ప్రాధాన్యత కూడా దక్కుతుంది. అంతేకాదు, ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ముఖ్యమంత్రి ఫోటో పక్కన పవన్ ఫోటోను పెడుతున్నారు. మామూలుగా అయితే సర్కార్ ఆఫీసుల్లో రాష్ట్రపతి, ప్రధాని, సీఎంల ఫోటోలు మాత్రమే ఉంటాయి. అయితే ఏపీలో పవన్ కు ఆ హోదా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రభుత్వంలో అంతటి ప్రాధాన్యత ఉన్నప్పటికీ పవన్ ఏ శాఖ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోవటం లేదు. తన శాఖలను నిర్వహిస్తూ తన ఆఫీస్కు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదుల మీదే రియాక్ట్ అవుతున్నారు. అయితే లా అండ్ ఆర్డర్ కు సంబంధించి పవన్ కార్యాలయానికి ఎక్కువగా ఫిర్యాదులు వెళ్తున్నాయట. దీంతో హోంశాఖపై ఫోకస్ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ప్రజలకు ఎక్కువగా పోలీస్, రెవెన్యూ శాఖలతోనే పని ఉంటుంది. అలాగే ఫిర్యాదులు వీటి మీదనే వస్తూ ఉంటాయి. దాంతో ఆయన వాటి మీద ఫోకస్ పెట్టి తనదైన సలహాలు, సూచనలు ఇస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా పేకాట జూదాలపై కూడా పవన్ మరో స్టెప్ ముందుకేసి డీజీపీని నివేదిక కోరారు. ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్ గా మారింది. పవన్ కళ్యాణ్ అన్ని శాఖలను పట్టించుకోవటం సంతోషకరమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. పవన్ దృష్టి పెట్టింది కూడా ఒక వ్యసనం మీద. దాంతో ఈ అంశంపై డిప్యూటీ సీఎం హోదాలో చొరవ చేసుకున్నా తప్పు పట్టాల్సిందేమీ లేదన్న టాక్ అయితే వినిపిస్తోంది. గతంలో కూడా ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని పవన్ చెప్పారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి ఘటనపై ఆయన తన వాయిస్ ను బలంగా వినిపించారు. కూటమిలో అయితే పవన్ తీసుకుంటున్న ఈ చొరవపై ఎలాంటి ఇష్యూ లేదు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ పోలీసు ఉన్నతాధికారులను నివేదిక కోరటంలో తప్పేమీ లేదని హోంమంత్రి అనిత కూడా చెప్పారు. తమ మధ్య ఎలాంటి ఈగోలు లేవని, అంతా ఒక కుటుంబం అన్నట్లుగా మాట్లాడారు. మంత్రులు అంటున్నట్లే సీఎం చంద్రబాబు, లోకేష్ కూడా కూటమిలో పవన్ కు ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో ఆయన చొరవ తీసుకోవడంపై రాద్ధాంతం అనవసరమన్న టాక్ కూడా వినిపిస్తోంది. పవన్ డీజీపీని నివేదిక కోరడంపై సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఉప ముఖ్యమంత్రి హోంశాఖలో జోక్యం చేసుకుంటున్నారన్న వార్తలు కూడా ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో కూడా శాంతి భద్రతలు సరిగ్గా లేవని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తానే హోంమంత్రి అయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే తన దృష్టికి వచ్చిన అంశాలపై ఓపెన్ గా మాట్లాడేయటం పవన్ నైజం. అంతే తప్ప ఆయనకు ఇతర శాఖల్లో జోక్యం చేసుకుని ఏదో చేయాలన్న ఉద్దేశం ఏమీ ఉండవన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భీమవరంలో పేకాట జూదం అంటూ ఆయన ఫైర్ అవటం, పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదిక కోరడంతో ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే డిప్యూటీ సీఎం అంటే మంత్రి కంటే పెద్ద పోస్ట్ ఏం కాదన్నది కొందరి వాదన. ఇతర శాఖల ఇష్యూలు తన దృష్టికి వస్తే సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లటమే సబబని అంటున్నారు. అయితే హోంమంత్రి అనిత మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ జోక్యం చేసుకుంటే తప్పేం లేదనటంతో కూటమి ప్రభుత్వంలో వివాదాలు లేవన్న క్లారిటీ ఇచ్చినట్లయింది. రఘురామ కామెంట్స్ కూడా పవన్ తీరును సమర్థిస్తున్నట్లుగానే చెప్పుకొచ్చారు. ఓవరాల్ గా పేకాట శిబిరాలపై పవన్ రియాక్షన్ పై 3-4 రోజుల పాటు పెద్ద దుమారమే నడిచింది.